హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇప్పుడు చాలా మంది రియాక్ట్ అయ్యి తప్పు పడుతున్నారు. అది ఆమె అనేది నిజమే కదా, అందులో తప్పేంటి? ఇప్పుడు మనకు పెళ్ళి కాకముందేమో నాన్న ఇల్లు ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత భర్త ఇల్లు ఉంటుంది. అక్కడ పెళ్ళి చేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు నా ఇల్లు కాదు అంటారు. ఏదన్నా చిన్న మాట గొడవ వస్తే ఇది నా ఇల్లు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, మీ పుట్టినింట్లో ఉన్నట్టు నువ్వు ఇక్కడ ఉంటే కుదరదు, అక్కడ నీ పుట్టినింట్లో అలా ఉండాలి, ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు టీవీ చూడడం, ఫ్యాన్లు వేసుకోవడము, ఏది ఎప్పుడు ఏదైనా తినాలి అంటే కూడా ఏదో ఒక భయంగా ఉంటుందన్నమాట. అదే మన ఇల్లు అంటే మనకి ధైర్యంగా ఉంటుంది. అసలు ఏదన్నా మాట వస్తే వెళ్ళిపో అంటే ఎంత పానం చచ్చిపోతుంది తెలుసా. అప్పుడు పుట్టినింటికి వెళ్ళి ఉందాము అంటే అక్కడ వాళ్ళు అమ్మ నాన్నలు ఒప్పుకోరు, పెళ్ళి అయ్యింది, నువ్వు అత్తింట్లోనే ఉండాలి, ఇక్కడ వదిన ఉంది, తమ్ముని భార్య ఉంది, జనం ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు చుట్టాలు అని ఫీల్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు ఇది ఆడపిల్లలకి చెప్తారనమాట. అందుకని ఆడపిల్లలకి సొంతిల్లు అనేది పేరెంట్స్ ఖచ్చితంగా మగపిల్లలకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడపిల్లలకి మాత్రము ఇవ్వండి. అలా లేదు మేము చాలా పేదవాళ్ళము, కూలి పని చేసుకుంటాము, వాళ్ళకి పోషించి పెళ్ళి చేయడమే గొప్ప అనుకున్న వాళ్ళకి మంచి చదువులు ఇవ్వండి. చిన్నప్పటి నుండే వాళ్ళకి చెప్పండి, సమాజం ఇలా ఉంటుంది, మీరు మంచిగా చదవండి, ధైర్యంగా బ్రతకడం నేర్చుకోండి. మీరు ఆడపిల్లలు అని ఏమి తక్కువ కాదు, ఆత్మాభిమానం చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా బతకాలి, ఇలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టి మనం అని చెప్పేసి వాళ్ళకి మంచిగా చదువుకునేలాగా వాళ్ళకి మంచిగా మోటివేట్ చేసి కష్టపడి చదివించండి. మీరు ఇల్లు ఇవ్వకపోయినా చదువు ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే ధైర్యం ఇవ్వండి. ఓకే, బాయ్.